హలో ఎంబీఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. సింపుల్ క్వశ్చన్, పెద్ద ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే చూడడానికి క్వశ్చన్ చిన్నగానే ఉంటుంది, కానీ ఆ డెప్త్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి సార్? స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఎందుకంటే అదే తెలియదండి కంటికి. అంటే మనం అనుకుంటాం కానీ ఒక చిన్న చిన్న పనులతోటి కానీ లేదా వేరే ఎదుటోళ్ళ బిహేవియర్తో కానీ లేదు అని అంటే మనకు తెలియకుండానే ఒక యాంగ్జైటీలో నుంచి స్ట్రెస్కి గురైపోతూ ఉంటాము. అది ఏ రకంగానే కానివ్వండి. ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళకైతే తెలియకుండా ఉంటుంది. అది 100 రకాల పనులు ఉంటాయి. 100 రకాల పనులు హ్యాండిల్ చేయాలి. అటు హస్బెండ్ని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, అండ్ దాంతోపాటు బయట వాళ్ళని మేనేజ్ చేయాలి, అండ్ బయట నుంచి ఏ కూరగాయలు తీసుకురావాలో వాటి మీద ఐడియా ఉంటుంది. వాటన్నిటి మీద తెలియకుండా వాళ్ళు స్ట్రెస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అలాంటిది ఒకటి ఉందని వాళ్ళకి తెలియదు. ఇదే స్ట్రెస్ అని తెలియదు వాళ్ళకి. అవేర్నెస్ లేదు, అంత అవేర్నెస్ కూడా లేదు. కానీ స్ట్రెస్ని చాలామంది ఫేస్ చేస్తారు. కొంతమంది 1 గంట పడుకుందాం అనుకుంటారు కానీ పడుకోలేరు. 1 గంట సేపు ఎక్కడ తిరిగేసి వద్దాం అనుకుంటారు కానీ అక్కడికి వెళ్ళినా కూడా ఫ్రీగా ఉండలేరు. తెలియని యాంగ్జైటీ ఉంటుంది. ఆ స్ట్రెస్ అలా మైండ్లో ఉండిపోతూ ఉంటుంది. దానివల్ల వీళ్ళకి విపరీతమైన కోపం, ఈ నరాలన్నీ లాగేయటం, దాంతోపాటు హెడేక్కి గురి కావటం, ఏది మాట్లాడినా కూడా ఇరిటేషన్ వస్తుంది, షార్ట్ టెంపర్ వచ్చేస్తారు. ఆ స్టేజ్ వరకు వెళ్లకుండా స్ట్రెస్ని ఎలా కంట్రోల్లో పెట్టాలి అంటే ఎలా ఓవర్కమ్ అవ్వాలి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలంటారు? స్ట్రెస్కి ఇచ్చే డెఫినేషన్ ఏంటంటే, నిర్వచనం ఏంటంటే, మేకింగ్ థింగ్స్ మోర్ ఇంపార్టెంట్ దాన్ దే రియల్లీ ఆర్. అంటే అవసరాన్ని మించి, ఈ పదం చాలా ఇంపార్టెంట్, అవసరాన్ని మించి ఒక విషయానికి ప్రాధాన్యత ఇవ్వటమే స్ట్రెస్ అండి. సైకాలజీ పరంగా చెప్పాలంటే స్ట్రెస్ అనే పదం లేదు అనే చెప్పాలి. నిజాలు మాట్లాడుకుంటే సైకాలజీలో అసలు స్ట్రెస్ లేదు. స్ట్రెస్ ఉన్నది ఓన్లీ ఫిజిక్స్లోనే, సైకాలజీలో లేదు. ఇప్పుడు ఇదంతా జరుగుతోంది కాబట్టి దీనికి ఒక డెఫినేషన్ సృష్టించారు. డెఫినేషన్ ఏంటయ్యా అంటే, అవసరాన్ని మించి ఒకదానికి ప్రాధాన్యత ఇవ్వటమే స్ట్రెస్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నా దగ్గర వాటర్ బాటిల్ ఉంది, ఓకే, నేను ఇది ఇలా పట్టుకున్నా, నేను స్ట్రెస్కి గురవుతానా? లేదు. ఒక 5 నిమిషాలు పట్టుకున్నా, ఒక 50 నిమిషాలు పట్టుకున్నా, కొంచెం కదా, ఓ 2 గంటలు పట్టుకుంటా, ఓ 2 రోజులు ఇంకా లేదు, అయిపోయింది, ఇంకా హాస్పిటల్స్ అన్నీ తిరిగేయాల్సిందే. ఎందుకంటే దాని వెయిట్ ఉంటుంది, మనం ఎంతసేపు అని పట్టుకుంటాము. ఇదంతా 250 ml వాటర్ బాటిల్ అయినప్పటికీ యాక్చువల్గా దీని వెయిట్ డజంట్ మ్యాటర్ అండి. నేను దీన్ని ఎంతసేపు పట్టుకుంటున్నా అనేదే మ్యాటర్. ఇది ఒక విషయం అనుకుందాం, మన లైఫ్లో జరిగిన ఒక సంఘటన. నేను దీన్ని ఎంత ఎక్కువసేపు పట్టుకుంటే నా ఫిజికల్గా, మెంటల్గా నా స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. అవసరానికి మించి ప్రాధాన్యత ఇవ్వటం. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? సింపుల్ సొల్యూషన్, తీసి పక్కన పెట్టడం. అంటే రెస్పాన్సిబిలిటీస్ వదిలేయాలా? రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవద్దా? అది కాదండి అర్థం. రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవద్దు అని నేను చెబితే మీరు దయచేసి వినొద్దు. దయచేసి వినొద్దు. రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సిందే. క్వశ్చన్ ఏంటయా అంటే, ఏ రెస్పాన్సిబిలిటీ ఎంతసేపు? దట్స్ ద క్వశ్చన్. ఎప్పుడైతే ఒకే దాన్ని ఎక్కువసేపు హోల్డ్ చేసి ఉంచుతామో మైండ్లో, దట్ ఈస్ ద రీజన్ ఫర్ స్ట్రెస్. ఇది రావటానికి మెయిన్ కారణం ఏంటంటే అండి, వాట్ ఆర్ వి ఫోకసింగ్ ఆన్? వాట్ వీ క్యాన్ కంట్రోల్, వాట్ వీ కాంట్ కంట్రోల్. మనం దేన్నైతే కంట్రోల్ చేయగలమో దాని గురించి ఆలోచిస్తున్నామా? దేన్నైతే కంట్రోల్ చెయ్యలేమో దాని గురించి ఆలోచిస్తున్నామా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. రిసెర్చ్ ఏం చెప్తుందంటే, స్ట్రెస్కు గురవటానికి 95% మంది 100% టాప్ 1 రీజన్ ఏంటయ్యా అంటే, ఏదైతే మన కంట్రోల్లో లేదో దాని మీద ఫోకస్ చేయడం. అయితే ఇది చెప్పగానే వినడానికి చాలా సింపుల్, మన కంట్రోల్లో ఉన్నది మనం ఫోకస్ చేయాలి, నేను అదే చేస్తున్నాగా. 99% జనాలు ఏమనుకుంటున్నారంటే, నేను ఫోకస్ చేస్తున్నవన్నీ నేను కంట్రోల్ చేయొచ్చు అనుకుంటున్నారు. అదొక పెద్ద మిస్కన్సెప్షన్.
నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక స్టూడెంట్ని తీసుకోండి, ఎగ్జామ్ ఉంది, ఓకే, వాట్ వీ క్యాన్ కంట్రోల్, వాట్ వీ కాంట్ కంట్రోల్ అనే దానికి ఎగ్జాంపుల్. ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టూడెంట్ కంట్రోల్లో ఉంది, ఎగ్జామ్ రిజల్ట్స్ స్టూడెంట్ కంట్రోల్లో లేదు. నిజంగా చెప్పాలంటే లేదు. పేపర్ ఎట్లా వస్తుందో తెలియదు, ఏ క్వశ్చన్ వస్తుందో తెలియదు, కరెక్షన్ ఎట్లుంటుందో తెలియదు, తప్పులు పోతాయో తప్పులు పోవో తెలియదు. రిజల్ట్ స్టూడెంట్ కంట్రోల్లో లేదు, కానీ కంట్రోల్లో ఉన్నదేంటి? ప్రిపరేషన్ ఒక్కటే. ఎప్పుడైతే స్టూడెంట్ ఫోకస్ ఇటుపోయిందో ఆటోమేటిక్గా భయం, ఫెయిల్ అవుతానేమో, ఏమవుతుందో, ఎట్లవుతుందో, స్ట్రెస్. నా దీనికి ఎక్స్టెన్షన్ ఏంటంటే అండి, స్టూడెంటే కంట్రోల్ చేయలేని దాని మీద ఫోకస్ చేసి స్ట్రెస్ అవుతుంటే పేరెంట్స్ ఇంకా స్ట్రెస్ అవుతున్నారు. స్టూడెంటే రిజల్ట్ని కంట్రోల్ చేయలేడు, పేరెంట్స్ కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నారు. పాయింట్ సార్. అబ్సల్యూట్లీ. స్టూడెంట్ ఇప్పుడు జరిగేది ఇళ్ళల్లో అదే అండి. స్టూడెంట్ మ్యాక్సిమం ప్రిపరేషన్ ఒక్కటే, వాళ్ళే కంట్రోల్ చేయలేకపోతే పేరెంట్స్ స్టూడెంట్స్ ద్వారా రిజల్ట్ సంపాదించాలని. నేను ఎగ్జామ్స్ రాసేటప్పుడు మ్యాక్సిమం నేను టెన్షన్లో ఉండేవాడిని, నాకు లూజ్ మోషన్స్ అయ్యేవి. ఇప్పుడు పిల్లగాళ్ళు ఎగ్జామ్స్ రాస్తుంటే పేరెంట్స్కి లూజ్ మోషన్స్ అవుతున్నాయి. ఎందుకంటే దే ఆర్ ట్రయింగ్ టు కంట్రోల్ విచ్ ఈజ్ నాట్ ఇన్ దేర్ హ్యాండ్. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ రీజన్ ఫర్ స్ట్రెస్. మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, జనరలైజ్డ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ట్రాఫిక్ మన కంట్రోల్లో లేదు. ట్రాఫిక్ని ఎవడైతే మన కంట్రోల్లో లేదు అని నమ్ముతాడో, ట్రాఫిక్లో వాళ్ళు 3 గంటలు స్పెండ్ చేసినా వాళ్ళకి ఇబ్బంది ఉండదు. కానీ కొంతమంది ట్రాఫిక్ను కూడా కంట్రోల్ చేద్దాం అనుకుంటారే, వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. ఇన్ షార్ట్ మై డియర్ ఫ్రెండ్స్, స్ట్రెస్ మీన్స్ దేని మీద మీరు ఫోకస్ చేస్తున్నారు. మీ కంట్రోల్లో ఉన్న దాని మీద ఫోకస్ చేస్తున్నారా, మీ కంట్రోల్లో లేని దాని మీద ఫోకస్ చేస్తున్నారా? నెంబర్ 1, వాట్ యు క్యాన్ చేంజ్, వాట్ యు కాంట్ చేంజ్. ఇది ఒక రెండో ఆప్షన్. మీరు ఏదైతే చేంజ్ చెయ్యగలరో దాని మీద ఫోకస్ చేస్తున్నారా, ఏదైతే చేంజ్ చెయ్యలేరో దాని మీద ఫోకస్ చేస్తున్నారా? అగైన్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే 95% మంది దేన్నైతే కంట్రోల్ చేయలేమో, దేన్నైతే చేంజ్ చెయ్యలేమో దాని మీదే ఫోకస్ చేస్తున్నారు. దట్స్ వై స్ట్రెస్. చాలా బాగా చెప్పారండి. ఈ స్ట్రెస్ అనే పదం చూడండి. ఈ స్ట్రెస్ అనే పదంలో లాస్ట్ ఎస్ తీసేస్తే రెస్ట్ అనే పదం దాగుంది. యూఆర్ గెటింగ్ ఇట్? సో స్ట్రెస్ పోవాలి అంటే సింపుల్ సొల్యూషన్ ఈజ్ రెస్ట్. అంటే పడుకొని నిద్రపోవాలా? కాదు. ఇందాక మనం అనుకున్నట్టు, నేను ఎంతసేపు ఒక విషయాన్ని హోల్డ్ చేస్తున్నా, కింద పెట్టానా, నా స్ట్రెస్ పోయింది. హోల్డ్ చేసామా బరువు పెరుగుతూ ఉంటుంది, బాడీలో నీరసం వస్తుంది, ఫిజియోలాజికల్ చేంజెస్ అన్నీ. మన బంజారా హిల్స్ ఆఫీస్ మొత్తం తిరిగేసేయాలి, అదే హాస్పిటల్స్ అన్నీ తిరిగేసేయాలి, మొత్తం తిరగాల్సి వస్తుంది. అండ్ స్ట్రెస్ రాగానే యూజువల్గా ఫిజియాలజీ ఇట్ రిలీజెస్ కార్టిజాల్ హార్మోన్. కార్టిజాల్ హార్మోన్ వన్స్ రిలీజ్ అయ్యి మన ఇమోషన్ కంట్రోల్ చేసే ఒక పార్ట్ ఉందండి బ్రెయిన్లో, దాన్ని అమిగ్డాలా అంటారు. వన్స్ అక్కడికి పోయిందా కార్టిజాల్, ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ ఇరిటేషన్ ఇన్ ద స్టమక్, యూ ఫీల్ నాషియస్, సో మెనీ థింగ్స్, రైట్? అయితే ఒక్కటి మాత్రం గమనించాలండి, దీన్ని పూర్తిగా వదిలేయండి అని నేను చెప్పట్లా, అన్నీ వదిలేసి సన్యాసం తీసుకోమని నేను చెప్పట్లా. ఎంతసేపు పట్టుకుంటున్నారు, కింద పెట్టేయండి. నేను ఒక దాని గురించి ఆలోచిస్తున్నాను, అది కుదరట్లేదు, ఐ విల్ పుట్ ఇట్ డౌన్. దెర్ ఈస్ అ బ్యూటిఫుల్ కొటేషన్ ఇన్ ఇంగ్లీష్, ఐడెంటిఫై యువర్ ప్రాబ్లం బట్ గివ్ యువర్ అటెన్షన్ అండ్ ఎనర్జీ టు ద సొల్యూషన్. ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయండి, కానీ మీ అటెన్షన్ అండ్ ఎనర్జీ దేని మీద ఉండాలి? సొల్యూషన్ మీద ఉండాలి. కానీ యూజువల్గా జనాలు వాళ్ళ అటెన్షన్ అండ్ ఎనర్జీని ప్రాబ్లం మీదే ఉంచుతున్నారు. ప్రాబ్లమ్స్ వీ కెనాట్ కంట్రోల్, సొల్యూషన్స్ వీ కెన్ కంట్రోల్. ఇది చాలా థిన్ లేయర్ డిఫరెన్స్ అండి. ఆడియన్స్, ఇది వినేవాళ్ళు ఒక చిన్న యాక్టివిటీ మీరు చేయండి. మీరు ఏ ఏ విషయాల్లో స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఒకసారి ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకదాని అట్లా మొత్తం రాయండి. 5 వస్తాయా, 10 వస్తాయా, 15 వస్తాయా, దాన్ని 2 కేటగిరీస్గా డివైడ్ చేయండి. మీ కంట్రోల్లో ఉన్నదేంటి, మీ కంట్రోల్లో లేనిదేంటి. యూజువల్గా మీ మైండ్ ఏం చెప్తుందంటే దీంట్లో అన్నీ నా కంట్రోల్లో ఉన్నాయి, అట్లా అనుకోవటం వల్లే స్ట్రెస్ వస్తుందండి. దట్స్ ద లిమిటింగ్ బిలీఫ్. ఎవ్రీథింగ్ వీ వాంట్ టు కంట్రోల్, దట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి.
ప్రతి ఒక్కటి నేనే కంట్రోల్ చేయాలి. నా భార్యని నేనే కంట్రోల్ చేయాలి, మా నాన్నని నేనే కంట్రోల్ చేయాలి, మా అమ్మని నేనే కంట్రోల్ చేయాలి, నా పిల్లల్ని నేనే కంట్రోల్ చేయాలి, ఆఫీస్ని ఆఫీస్ని నేనే కంట్రోల్ చేయాలి, ఇంట్లో సరుకుల ధరలు నేనే కంట్రోల్ చేయాలి. పప్పు ఎక్కువ వండితే ఎందుకు ఎక్కువ వండావు, నేను అన్నీ నేనే ఒక ఊరికి లెట్స్ సే ఇక్కడి నుంచి విజయవాడ పోదాం అనుకున్నాం, ఫ్యామిలీ వాళ్ళందరూ బయలుదేరారు, బట్టలు సర్దుకున్నావా లేదా, నా భార్య బట్టలు నేనే కంట్రోల్ చేయాలి, మా అమ్మ పెట్టుకుందా లేదా నేనే చూడాలి, మా నాన్న పెట్టుకున్నా నాకెందుకు. ట్రయింగ్ టు కంట్రోల్ టూ మెనీ థింగ్స్. ఇలా ఎందుకు చేస్తామంటే నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పా, హ్యూమన్ బ్రెయిన్కి పెయిన్ అంటే నచ్చదు. ఒకవేళ ఏమన్నా అయితే రిజల్ట్ మంచిగా రాకపోతే పెయిన్ వస్తుందేమో అన్న భయంతో ఈ కంట్రోలింగ్ నేచర్ ఎక్కువైపోతుందండి. సో మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయండి ఏ రీజన్స్ ద్వారా మీరు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, వాటిని డివైడ్ చేయండి. మీ కంట్రోల్లో ఏమేమి ఉన్నాయి, మీ కంట్రోల్లో ఏం లేవు, వీటిలో మీరు ఏం చేంజ్ చేయగలుగుతారు, ఏం చేంజ్ చేయలేరు. ఐఎమ్ గివింగ్ యూ గ్యారంటీ 10లో అట్లీస్ట్ 6 to 7 మీ స్ట్రెస్ కారణమైనవి 6 to 7 మీ కంట్రోల్లో లేనివే ఉంటాయి. యూజువల్గా మినిమం 60 to 70%. మై డియర్ ఫ్రెండ్స్, ఫోకస్ ఆన్ వాట్ యూ క్యాన్ కంట్రోల్, ఫోకస్ ఆన్ వాట్ యూ క్యాన్ చేంజ్. Stress will disappear just like this. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ కశ్యప్ గారితో మీకు ఏదైనా వీడియో కావాలి అనుకుంటే కూడా కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసిన వాటి మీద మేము వీడియో చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా మీరు కశ్యప్ గారి సెషన్స్ ఏవైతే ఉంటాయో, ఆన్లైన్ ఆఫ్లైన్ వర్క్షాప్స్, ఇన్హౌస్ సెషన్స్, లేదు మీ కాలేజ్ కానివ్వండి, గేటెడ్ కమ్యూనిటీ కానివ్వండి, లేదంటే కార్పొరేట్ కంపెనీస్ కానివ్వండి, స్కూల్స్, కాలేజెస్, వాటికి సంబంధించి ఏదున్నా సరే పర్టికులర్గా కశ్యప్ గారి సెషన్స్ లాంటివి ఏమైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. అండ్ మీకు ఏదైనా అదర్ డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ వర్కౌట్ అవ్వట్లేదు అని అంటే ఆ టైంలో అవైలబిలిటీ లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు మెసేజ్ పెట్టవచ్చు. అండ్ దాని త్రూ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.